లోపలికి వెళ్ళి అబ్బాయిని బాగా చూసుకోవే. చెప్పు పిన్ని. తప్పు చేస్తున్నావు జై. ఇవన్నీ చెల్లెలు పెళ్లి తర్వాతే. ఏమైంది జై? అనన్య, నాకు దీనికి కొంచెం టైం కావాలి. ఏమైనా ప్రాబ్లమా? నో ప్రాబ్లం ఏం లేదు, కొంచెం అర్థం చేసుకోవా ప్లీజ్. సరే. అన్నయ్య, ఏం నువ్వు చేస్తుంది? రా చెల్లెమ్మా, ఇదేనా రావటం? రామ్మా కూర్చో. ఏంటన్నయ్య, అనన్యకి సంబంధం చూసావంట? అవునమ్మా, మంచి సంబంధం. నీకు తప్పనిపించడం లేదు? అదేంటమ్మా, నా కూతురు పెళ్లి చేయటం నాకు తప్పనిపించడం ఏంటి? అంటే ఆనాడు నువ్వు ఆపదలో ఉన్నప్పుడు మా ఆయన నొప్పించి నీకు చేసిన మేలు మర్చిపోయావా? చేసిన మేలు ఇచ్చిన మాట మర్చిపోయే మనిషిని కాదమ్మా. అయితే ఇప్పుడు నువ్వు చేసేదేంటి? నువ్వు నాకు చేసిన మేలు ఎప్పుడో తీర్చేశాను. ఇక ఇచ్చిన మాట అంటావా? నీ కొడుకు గురించి నాకు బాగా తెలుసు. చూస్తూ చూస్తూ నా కూతురు గొంతు కయ్యలేను. చూస్తా, ఈ పెళ్లి ఎలా జరుగుతుందో నేను చూస్తా. శాంతం, నువ్వు నా చెల్లెలు వల్ల ఒకే ఒక కారణం చేత నేను ఇంతవరకు శాంతంగా ఉన్నాను. చూడు, నీకు నచ్చినా నచ్చకపోయినా నా కూతురు పెళ్లి తనకు నచ్చిన వాడితోనే చేస్తాను, అంతే. అది చూస్తా. సార్, నేను మళ్ళీ కలుస్తాను సార్. ఓకే జై, మళ్ళీ కలుద్దాం. బాయ్. ఓకే. హలో రేయ్, నీకు కావాల్సింది నువ్వు అమితంగా ప్రేమించింది నా దగ్గర ఉంది. రేయ్ మాట్లాడు. వద్దు, వీడిని నమ్మి నువ్వు ఇక్కడికి రావద్దు. నా కోసం నీ ప్రాణాలు పోగొట్టుకోవద్దు. నేను చచ్చినా పర్వాలేదు. హలో భార్గవి, ఎక్కడున్నావు? నీకు దమ్ముంటే వీరనగూడెం తోటలో ఉన్నాను, రారా. భార్గవి, భార్గవి, భార్గవి. ఇదే ప్లేస్ చెప్పారుగా. భార్గవి, 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 భార్గవి. ఏమైంది భార్గవి? ఎవరు నిన్ను ఇక్కడికి తీసుకొచ్చింది? ఇక్కడి నుంచి వెళ్ళిపో భార్గవి. వాడిని నేను చంపడానికి స్కెచ్ చేశాడు. నేనున్నాను. ఆ రోజు నా మరదల ముందే నన్ను కొట్టావు. నా మనుషుల్ని నన్ను తరిమి తరిమి కొట్టావు, అయినా సహించాను. నా మరదల్ని నీ వల్ల వేసుకున్నావు, అది చాలక ఇప్పుడు దీంతో తిరుగుతున్నావు. నాకు కాబోయే పెళ్ళాన్ని నాకు కాకుండా చేస్తున్నావు. ఇక నువ్వేం చేద్దామన్నా నేను సహించను. నీ చావుకి శుభం కార్డు పడాల్సిందే.
ఆగు, నీ చేతిలో ఉన్నది పడే. చూడు జయన్ ఉన్నాడుగా, నీకేం కాదు, సరేనా?
జాగ్రత్త. సరే అన్నయ్య 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 నన్ను వదిలేయొద్దు. అన్నయ్య ఇప్పుడు అడిస్తే ఏం లాభమే? వాడిని గారాబంగా పెంచినప్పుడు, వాడు అడిగిందల్లా ఇచ్చినప్పుడు, చెడు తిరుగులు తిరుగుతున్నప్పుడు అప్పుడు ఆడవలసింది. ఉన్న ఒక్క కొడుకుని సరిగ్గా పెంచలేదని ఆడవలసింది. నీ ఆస్తి, అంతస్తు, పరువు, ప్రతిష్ట అంటూ వాడిని నెత్తిని పెట్టుకుని పెంచావు. హద్దు అదుపు లేకుండా పెంచావు. నీకు నాకు చివరికి కడుపు కోత మిగిల్చి వెళ్ళిపోయాడు. నీ ఆస్తితో నువ్వే ఊరేగు. ఏమయ్యా, తాపీగా కూర్చుని బాధపడుతున్నావా? ఏనాడన్నా నీ కొడుకుని సక్రమంగా పెంచావా? నీ తిరుగుళ్ళకి, వ్యసనాలకి నా జీవితాన్ని ఎలాగో నాశనం చేసావు. నిన్ను చూసి వాడు కూడా చెడిపోయాడు. కడకి వాడే లేకుండా పోయాడు. ఏ ఏ చెయ్యి లేస్తుంది. ఇది ఈ పౌరుషం కొడుకు గాడి తప్పినప్పుడు ఉండాల్సింది. నా మీదే చెయ్యి లేస్తుంది. కాంతం ఎవరి దగ్గర లొంగేదే లేదు. అందరి ముందు నన్ను గయ్యాన్ని చేసావు కదయ్యా. గయ్యాలు కాక ఇంకేంటి? ఈ దెబ్బ ముందే పడుంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చుండేదే కాదు. చిచి, నీకెంత చెప్పినా దండకే. నేను కూడా ఈ క్షణం నుంచి ఇల్లు వదిలేసి వెళ్ళిపోతున్నాను. నువ్వే ఊరేగు. నన్ను క్షమించండి. మీరు కూడా వదిలేసి వెళ్ళిపోతే నేను ఇంకెవరి కోసం బ్రతకాలండి? నేను క్షమించేదే లేదే. ఇవాళ వచ్చిందే బుద్ధి నీకు. ఆనాడే నీ కొడుకు నువ్వు నా మాట ఉంటే ఈ రోజు ఇలా జరుగుంటేదే కాదు. మీరు కూడా అలా అంటే నేను ఎవరికి చెప్పుకోవాలండి? మీరే ఇంటి పట్టునుంటుంటే, మీరే అన్ని సక్రమంగా చూసుకుంటుంటే నేను ఇలా తయారయ్యేదన్నా. ఇప్పుడు నువ్వు నేను ఎంత ఏడ్చినా ఉపయోగం లేదు. బాధపడే ప్రయోజనం లేదు. లోపలికి రానయ్యా. నానా, ఇప్పటి వరకు నేను చెప్పానే జే అన్నయ్య తినే. నమస్తే అండి. కూర్చో. సారీ సార్, నా వల్లనే గణేష్. జై, ఈ విషయంలో నీ తప్పేం లేదు. జరిగిందంతా భార్గవి చెప్పింది. లేదు సార్, ఆ రోజు నా నిర్లక్ష్యమే ఈరోజు ఇంతమంది బాధకు కారణమైంది. విధిరాతనెవ్వరూ తప్పించలేరు. అయినా నువ్వు నవ్వుగా జై. ఎంత ధైర్యం నీకు? ఆ పండగాడు గురించి, ఆ మచ్చర్ గాడు గురించి ఏమైనా తెలిసిందా? నాకు తెలియదు బాబా. నువ్వు అక్కడ చూడు. తు చదువుదారు సార్, అరగంట ముందే జంప్ అయిపోయినాడు. ఈ రూమ్ పని అయిపోయినదే. సాలే గాళ్ళు. నీ గర్ల్ ఫ్రెండా? జీవితం
చాలా 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 హ్యాపీగా ఉన్నాను. ఒక్కసారి నీ కళ్ళు మూసుకోవా? నువ్వు సంతోషంగా ఉంటే ఎందుకు కళ్ళు మూసుకోవాలి? ఇక్కడ నేనే మాట్లాడాలి, నువ్వే వినాలి, సరేనా? హే, కళ్ళు మూసుకో. ఇది ఎలా తెచ్చావు? ఇది నీ ప్రాణం అన్నావుగా, ఇప్పటి నుంచి ఇది నా ప్రాణం అని అనుకో, సరేనా? అది ఏంటి? సత్య డ్రాప్ చేయమంటా? దొరికిందా? ఏం దాచావు నీ గుండెల్లో? సరిగ్గా చూడు.